హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ షా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం సీజ్ పట్టుకొను, గట్టిగా గుంజుకొను, ఆక్రమించుకోవటం. సీజ్ ముట్టడించడం, నాలుగు వైపులా మోహరించడం. సీజ్ ఆగటం, ఆపివేయటం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సీజ్ పట్టుకొను, గట్టిగా గుంజుకొను, దొంగిలించిన సామాగ్రిని స్వాధీనం చేసుకోవటం, ఆక్రమించుకోవటం, అవకాశాన్ని వినియోగించుకోవడం, ఒక వ్యక్తిని బలంగా క్రమ్ముకోవటం అనే అర్థాలు ఉన్నాయి. V1 ఫామ్ సీజ్, V2 ఫామ్ సీజ్డ్, V3 ఫామ్ సీజ్డ్, V4 ఫామ్ సీజింగ్, V5 ఫామ్ సీజెస్. మై జాయింట్స్ seize up in the cold weather. చల్లని వాతావరణంలో నా కీళ్ళు పట్టుకుంటాయి. The police seized the drugs yesterday. నిన్న పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. The army has seized power. సైన్యం అధికారాన్ని స్వాధీనం లేదా హస్తగతం చేసుకుంది. The girl is seizing the toy from her brother. ఆ అమ్మాయి తన సోదరుడి నుండి ఆ బొమ్మను లాక్కుంటున్నది. She seizes every opportunity. ఆమె ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది. సీజ్ ముట్టడించడం, నాలుగు వైపులా మోహరించడం. V1 ఫామ్ సీజ్, V2 ఫామ్ సీజ్డ్, V3 ఫామ్ సీజ్డ్, V4 ఫామ్ సీజింగ్, V5 ఫామ్ సీజెస్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అర్థం కాని విషయం ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి. పైరేట్స్ సీజ్ ద షిప్స్. సముద్రపు దొంగలు ఓడలను ముట్టడిస్తారు. Yesterday the police seized the building in which Naxalites were living. పోలీసులు నిన్న నక్సలైట్లు నివసిస్తున్న భవనాన్ని నాలుగు వైపులా చుట్టుముట్టారు. Naxalites have seized a village called రామాపురం. రామాపురం అనే గ్రామాన్ని నక్సలైట్లు ముట్టడించారు. The Indian Army is seizing కాశ్మీర్. భారత సైన్యం కాశ్మీర్ను ముట్టడిస్తోంది. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. The cackle of hyenas seizes the deer. హైనాల మంద జింకను ముట్టడిస్తుంది. సీజ్ ఆగటం, ఆపివేయటం. V1 ఫామ్ సీజ్, V2 ఫామ్ సీజ్డ్, V3 ఫామ్ సీజ్డ్, V4 ఫామ్ సీసింగ్, V5 ఫామ్ ceases. This barbarity
మస్ట్ సీస్. ఈ క్రూరత్వం ఆగిపోవాలి. ద మ్యాన్ సీస్డ్ టు లిజన్ టు మై వర్డ్స్. అతను నా మాటలు వినడం ఆపివేశాడు. ద ఫ్యాక్టరీ హ్యాస్ నౌ సీస్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ద టాయ్స్. ఆ ఫ్యాక్టరీ ఇప్పుడు బొమ్మల ఉత్పత్తిని ఆపివేసింది. ద ఫ్యాక్టరీ ఈజ్ గ్రాడ్యువలీ సీసింగ్ ప్రొడక్షన్. ఆ ఫ్యాక్టరీ క్రమంగా ఉత్పత్తిని నిలిపివేస్తోంది. హీ నెవర్ సీసెస్ టు లిజన్ టు హర్ వర్డ్స్. అతను ఆమె మాటలు వినటం మానుకోడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.